హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల స్పెషల్ రెసిపీ కొబ్బరి అన్నంని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నవరాత్రులలో 3వ రోజు నైవేద్యంగా అమ్మవారికి ఈ కొబ్బరి అన్నాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఉడికించిన అన్నాన్ని తీసుకుందాం. నేను ఇక్కడ ఒకరికి సరిపడే క్వాంటిటీని తీసుకుంటున్నాను. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పుని కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి. మనం ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయని కానీ వెల్లుల్లిని కానీ వేసుకోకూడదు. ఇప్పుడు దీనిలోనే 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేసుకోండి. అన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. శనగ పలుకులు బాగా వేగాక దీనిలోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిపాక 1 లేదా 2 ఎండుమిర్చి చీలికలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు 2 లేదా 3 వేసుకోండి. మీకు స్పైస్కి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా దీన్ని వేగనివ్వండి. ఇది వేగడానికి సుమారు 5 నుండి 6 నిమిషాల పాటు సమయం పడుతుంది. ఇప్పుడు ఇది బాగా వేగింది కదా, దీనిలోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. దీనిని 2 నుండి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇది బాగా వేగాక దీనిలోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి రైస్ మొత్తం పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి రైస్ని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు మసాలా అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా కొబ్బరి అన్నంని తయారు చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.